చేస్తూ ఇప్పటికీ ఒక 2000 ప్రదర్శనల వరకు చేశాను నేను కూచిపూడిలో. నా యూకేజీ నుంచి నేను స్టార్ట్ చేశాను కూచిపూడి డాన్స్ అనేది. 10th తర్వాత డాన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సర్టిఫికేట్, డిప్లొమా, మాస్టర్స్ కంప్లీట్ చేశాను కూచిపూడిలో. అండ్ ఫోక్లో, జానపదంలో మీ అందరికి ఎక్కువ తెలిసి ఉంటాను నేను క్లాసికల్ కన్నా. ఫోక్ అనేది నాకు అంతగా పరిచయం లేదండి ఫస్ట్. తర్వాత ఫోక్లోకి వచ్చిన తర్వాత జానపదంలో నన్ను అందరూ ఎంతో ఆదరించారు. స్పెషల్గా మీ అందరూ ఎందుకంటున్నానంటే కరీంనగర్ అనేది నాకు చాలా స్పెషల్ అనమాట. నేను పుట్టింది నల్గొండలో నేను అలా రోడ్డు పైన నేను వెళ్తే గుర్తుపడతారో లేదో తెలియదు, కానీ కరీంనగర్లో మాత్రం తప్పకుండా గుర్తుపడతారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కరీంనగర్ నాకు ఒక పుట్టిల్లు లాగా నేను ఫీల్ అవుతాను ప్రతిసారి. ఇక్కడ జరిగిన కళోత్సవాలు కానీ, కేబుల్ బ్రిడ్జ్ ఈవెంట్ కానీ, నేను ఏ ఈవెంట్స్ చేయను, వాటికి నేను కరీంనగర్ స్పెషల్గా రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కమింగ్ టు ఈ ఈవెంట్, అన్నిటికన్నా ముందు రవిచంద్రన్ అంకుల్ నాకు ప్రోగ్రామ్కి రమ్మని ఆయన ఎప్పుడు చెప్పినా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను నో చెప్పను, మ్యాక్స్ నో చెప్పను. ఎందుకంటే నాకు అంత రెస్పెక్ట్ ఉంటుంది అంకుల్ పైన. అంకుల్ అని ఎందుకు అంటున్నాను అంటే, నాకు ఒక మామయ్య లాగా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. ప్రతిసారి చిన్నది ఏ ప్రోగ్రామ్ నా దుర్గా నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, ఎవరో ఒక అమ్మాయికి ఆఫర్ ఇచ్చినట్టు కాకుండా మన ఇంట్లో అమ్మాయి నువ్వు చేస్తే బాగుంటుంది అని ఆల్మోస్ట్ ఏ ప్రోగ్రామ్ కానీ, చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అండి, ఏదైనా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ, ఎంతోమంది మీ కరీంనగర్లోనే చాలామంది కళాకారులు ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. కరీంనగర్ అంటేనే మొత్తం ఆర్టిస్ట్ కానీ ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరూ కరీంనగర్ నుంచే ఉన్నారు. నన్ను కూడా గుర్తుపెట్టుకొని నన్ను స్పెషల్గా ఈ అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇక్కడ అందరి ముందు అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రవిచంద్ర అంకుల్ గారికి అండ్ లక్ష్మీ గౌతమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అండ్ కమింగ్ టు విమెన్స్ డే అంటే, ఇక్కడ అందరికీ ఒక విమెన్ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా నాకు మా మదర్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మా అమ్మగారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా, ఇప్పుడు షూట్స్ కంటే ఏమో కానీ, ఈవెన్ చిన్న ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఒక 2 hours ప్రోగ్రామ్ అన్నా కూడా నాతో ఉంటారు. తప్పకుండా మా అమ్మ సపోర్ట్తో పాటు మా అమ్మకి మా నాన్న సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అండ్ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.